హాయ్ స్టూడెంట్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ డైరెక్ట్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లాగిన్లో స్టూడెంట్స్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునేసి సెంటర్ చూడొచ్చు. నేను లాస్ట్ వీడియోలో ఈ నెల 25వ తేదీ నుంచి మనకు రావచ్చని చెప్పాను, కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంకా 2 రోజులు ముందుగానే ఈ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు సెంటర్ని డైరెక్ట్గా ఎలా చూడాలి అని అంటే, మనము గూగుల్లో వెళ్ళేసి ఈ లాగిన్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ BIEAP అని కొట్టి మనం ఈ లాగిన్ అవడానికి మనం సెర్చ్ చేసినట్లయితే, మనం ఇలా సెర్చ్ చేసిన వెంటనే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లాగిన్లో మనకి డైరెక్ట్గా ఇలా ఆప్షన్ వస్తుందండి. ఇలా ఆప్షన్ వచ్చినప్పుడు మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ 2024 అనే ఆప్షన్ కనబడుతుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ బాక్స్ ఏమంటే, మనకి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ SSC నెంబర్ అని ఇచ్చాను. అంటే మొదట ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే మీరు మీ SSC హాల్ టికెట్ నెంబర్ అంటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి, నెక్స్ట్ సెకండ్ బాక్స్లో వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి, మరియు మీ పేరుని ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చింటాడు, అది ఏదనేది క్యాప్చా రాసి మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ సబ్మిట్ అని చెప్తే ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ అనేది మీరు చూసుకోగలుగుతారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా తీసుకోవాలి హాల్ టికెట్ ఎలా అని సెంటర్ తెలుసుకోవాలంటే, మనకి సేమ్ లాగినే ఇదే ఐడితో మనము చూడొచ్చు. ఇక్కడ మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయితే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసింటారు కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్, ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఎవరంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, మరియు డేట్ ఆఫ్ బర్త్ సేమ్ మీరు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, పేరు ఎంటర్ చేసి, క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మనకి PDF రూపంలో PDF ఫామ్లో మనకి హాల్ టికెట్ అనేది రావడం అనేది జరుగుతుంది. కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల చేయడం వీడియో లేట్ అయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్.